హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మేము లాస్ట్ టైం పెళ్ళికి వెళ్ళాము అని చెప్పాం కదా. ఆ ఊర్లోనే అక్కడ ఉన్న పొలాలు చూడ్డానికని వెళ్ళాము. ఇక్కడ పాము కనిపించిందని వాళ్ళందరూ చూస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ కాలువలో పాములు చూసారా? చూస్తే కామెంట్ చేయండి. కానీ ఈ చేలు దగ్గర అనుకున్నాం కానీ ఎంత దూరమో. మేము నడిచి వెళ్ళాం కాబట్టి చాలా దూరంగా అనిపించింది. మనం మన సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ఇలా చూడలేము. పచ్చని వాతావరణం, మంచి గాలి, అక్కడ ఏవో వేలాడుతున్నాయి. అవి ఏంటి అని అడిగితే అవి మర్రి చెట్టు వడ్లంట, వాటితో ఊగుతారంట. మాకైతే ఏం తెలియదు. అక్కడే వాళ్ళు చేలోకి వెళ్ళి వచ్చేస్తున్నారు. మేమే అప్పుడు వెళ్తున్నాం. ఇదివరకు ఉయ్యాళ్ళ కన్నా పిల్లలంతా కలిసి వీటితోనే ఆడుకునేవారట. అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఏదో నీళ్ళు కనిపించాయి. ఏంటి ఆ వాటర్ అని చూస్తే అందులో బోల్డ్ చేపలు ఉన్నాయి. అవి మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఎన్ని చేపలో. అక్కడికి కొంచెం దూరంలోనే చింత చెట్టు కనిపించింది. మరి చింత చెట్టు ఉందంటే చింతకాయలు తినాలి కదా. చింత చెట్టు నిండా చింతకాయలే, కానీ మాకు అందేటట్టు కానీ లేవు. కిందకున్నవన్నీ కోసుకొని మేమంతా తిన్నాము. నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయాల, ఈసారే టేస్ట్ చేశాను. పాపం మా పేరెంట్స్ అందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు చిన్నప్పుడు తిన్నామంటూ ఎన్ని కబుర్లు చెప్పుకున్నారో. బాబోయ్, ఇంకెవడికేనా అంటే ఇంకా దూరం అందంటూ వెళ్ళిపోదామంటే వెళ్ళనివ్వకుండా అందరు కలిపి తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక ఆవిడ్ని చూసారా, తలపై బిందెని పెట్టుకొని వెళ్తున్నారు. మేము స్టార్టింగ్ వద్దన్నాం, కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంకెంత దూరం ఉందమ్మా అంటూ గోల చేశారు. మన చిన్నప్పుడు టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటే ఏవో రకంగా ఉంటాయేమో అని మనం అనుకునే వాళ్ళం. కానీ చూసారా, వీళ్ళకి చిన్నప్పటి నుంచే నాలెడ్జ్ ఉంది. అవే టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటూ వాటిని చూసి చిన్నపిల్లలు అయిపోయి వీళ్ళంతా ఆడుకుంటున్నారు. చూసారా, ఆ ట్రీస్ అనేవి టచ్ చేసినన్ని ఎలా ముడిచిపోతున్నాయో. కానీ వీటికి కూడా ముళ్ళులు ఉంటాయి. గుచ్చుకున్నాయా కానీ మంచిగా ఉంటాయి. వాటికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ని ఎలా చూపిస్తున్నారో చూడండి. మనమైతే రోజు తింటున్నాం, మరి ఆవులు కూడా తినాలిగా. అందుకే వాళ్ళ కోసం అని చెప్పి గడ్డి అట్నుంచి వెళ్దామంటే దారి లేదని చెప్పేసి ఆ ఆవు పక్క నుంచే వెళ్తున్నాం. సారీ, ఆవు కాదు, గేదె పక్క నుంచే వెళ్తున్నాం. మరి మేము ఎప్పుడూ దానికి అలవాటు లేము కాబట్టి ఎక్కడ పొడుస్తుందో అని చెప్పి ఆ గేదె ఓనర్ని పిలిచాము. ఇంకా చేలు అయితే వచ్చేసింది కానీ పాకని చూడడానికని వెళ్తున్నాం. చేలు వచ్చేసింది అంటున్నాను కానీ ఎక్కడో చెప్పలేదుగా. అదిగో ఆ చుట్టుపక్కల ఉన్నదంతా చేలే. పాక దగ్గరికి వచ్చేసాం. పాకలో వీళ్ళందరూ వచ్చి అలసిపోయి మరి కూర్చుని పోయారు. అక్కడ తక్కువ దూరంగా నడిచామా, 5 కిలోమీటర్లు నడిచాం. దెబ్బ కాళ్ళు లోపల వచ్చాయి. అక్కడే అలా కూర్చొని ఉండిపోయాం. ఇంకా అలా పాకలో కాసేపు కూర్చున్న తర్వాత అక్కడ చిన్న గేదె దూడ కనిపించింది. ఆ గేదె దూడ చూడగానే సరదా అనిపించింది. అది చూసిన వెంటనే వీడియో తీయాలనిపించింది. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళారా? ఎంజాయ్ చేస్తే ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా అలా కాసేపు అక్కడే కూర్చొని అది ఎలా తింటుందో అని చెప్పి చూసాం. ఇంకా అలా ముందుకు వెళ్తే అక్కడ చిన్న కుక్క పిల్లలు కనిపించాయని చెప్పి వాటి దగ్గరికి వెళ్ళాము. మీకు దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నట్టు కనిపిస్తుందేమో కానీ మేమైతే దగ్గరికి వెళ్ళలేదు. అంత సాహసం కూడా మేము చెయ్యం, ఎందుకంటే మాకు అవంటే భయం. చూసారా, అక్కడ వరి పంట అనేది గాలికి పడిపోయింది. నాకు చూసిన వెంటనే బాధేసింది, ఎందుకంటే ఎన్నో కష్టాలతో పండిస్తాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆ పంట మీద ఆధారపడి ఉంటుంది కదా. సరే, కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.